హాయ్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. బేసిక్గా మనకి టైలరింగ్ నేర్చుకోవడానికి మనకు వీటి గురించి అవగాహన అనేది ఉండాలి. మనకు ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు కరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎలాంటి డౌట్స్ లేకుండా నేను స్టార్టింగ్ నుంచి మీకు బ్లౌజెస్ డిజైన్స్ కంప్లీట్ అయ్యే వరకు బాధ్యత నాదండి. రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఫస్ట్ అయితే మనకు టైలరింగ్కి ఫస్ట్ మనకి స్టార్టింగ్ కాబట్టి ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, నైటీ క్లాత్స్ లాంటి వాటిపైన మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. కొత్త క్లాత్స్ అనేవి వాడకూడదు. మనకైతే కర్వ్ స్కేల్స్ అనేటివి చాలా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే వీటిపై మనకు చేతితోటే గ్రిప్ వచ్చేలా ఉండాలి. మనకు పర్ఫెక్ట్ అయిన తర్వాత మనము ఎలాంటి కర్వ్ స్కేల్స్ వాడినా కూడా ఏం కాదండి. ఫస్ట్ అయితే మీరు నార్మల్గా ఒక స్కేల్ అయితే మనము యూజ్ చేసుకోవాలి. కత్తెర, మార్కింగ్, మనకు టైలరింగ్ మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటాయి. ఈ స్కేలు మనకు టేపు పైన కొంచెం అవగాహన అనేది ఉండాలి. మనకు ఈ ఇంచెస్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ పిన్స్ అనేవి యూజ్ అవుతాయండి చాలా. మనకు బిగినర్స్కైనా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, మనకు ప్రాక్టీస్ అయిన వాళ్ళకైనా ఈ పిన్స్ అనేవి తప్పకుండా అవసరం. ఈ పిన్స్తో మనకు చాలా యూజ్ ఉంటుంది. టైలరింగ్ కూడా నీట్గా మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం. మనకి ఇప్పుడు ఈ టేప్ గురించి అంటే మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఈ ఇంచెస్ పైన మనకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అని ఇట్లా ఇంచుల్లో మనం ఇలా కౌంట్ చేసుకుంటాము. మనకి ఈ టేపులో 39 ఇంచెస్ వరకు మనకి ఈ 39 ఇంచెస్ వరకు 1 మీటర్ అవుతుందండి. ఈ 39 ఇంచెస్ వరకు మనకు 1 మీటర్ క్లాత్ అవుతుంది. టేప్లో 39 ఇంచెస్ వరకు 1 మీటర్ అవుతుంది ఇంచెస్లో కౌంట్ చేసుకుంటే. అదే మనము ఇలా టేప్ వెనకాల సైడు దగ్గరగా 1 2 3 అని మనకి ఇలా దగ్గరగా ఉన్నాయి కదా సెంటీమీటర్లలో, ఇవి 100 వరకు కౌంట్ చేసుకుంటే మనకు మీటర్ క్లాత్ అవుతుందండి. అక్కడ 39 ఇంచెస్కు 1 మీటర్ అవుతే ఇక్కడ 100 నెంబర్స్కి సెంటీమీటర్స్కి మనకు 1 మీటర్ అనేది అవుతుంది. మీకు ఇది కొంచెం అవగాహన ఉండాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద లైన్ పక్కన ఉన్న ఈ చిన్న పాయింట్కు ఈ పెద్ద పాయింట్కు ఇక్కడి వరకు 1/2 ఇంచు అంటారు. ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 1/2 ఇంచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మధ్యలో మిడిల్ లైన్ వదిలేస్తే ఇక్కడికి 1/2 ఇంచ్ అవుతుంది. మళ్ళీ 2 పాయింట్స్కి మనకి పావుదక్క 1, మీకు అర్థం అవ్వాలంటే పావుదక్క 1 అవుతుంది. ఈ పెద్ద మార్కర్ నుంచి ఈ లైన్ వరకు 1 ఇంచ్ అవుతుంది. అంటే మన ఫింగర్ లైన్ వరకు మినిమం దగ్గర అంతే ఉంటుందండి. అందుకే 1 ఇంచ్ అంటారు. ఇవి ఇంచ్లలో కౌంట్ చేసుకోవాలి. మనకు టైలరింగ్ వచ్చేటప్పుడు మినిమం అవగాహన అనేది ఇది తప్పకుండా మనకు నేర్చుకోవాలండి. ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను మీకు ఉక్సులు, కాజాలు ఎలా వేసుకోవాలి, బటన్స్ ఎలా వేసుకోవాలి అనేది మీరు తప్పకుండా ఇవి నేర్చుకోవాలండి. ఈ ఫస్ట్ క్లాస్లో తప్పకుండా మీరు ఇవి నేర్చుకొని సెకండ్ క్లాస్లో మనము క్లాత్ అనేది యూజ్ చేస్తూ హాఫ్ పెట్కోట్ నుంచి బ్లౌజ్ డిజైన్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్, ప్రతిదీ మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు అలాంటి డిజైన్స్ నేర్పేయడానికి నేను హెల్ప్గా ఉంటాను. ఫస్ట్ అయితే ఈరోజు మనము ఇవి ఏమేమి కావాలో మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా మీరు క్లాస్ అయిపోగానే ఒక బుక్లో నోట్ చేసుకోవాలండి. డైలీదే మనం ఒక బుక్ తీసుకొని ఏ రోజుకైందో ఆ రోజు మీరు నేర్చుకున్నది ఒక క్లాత్ పైన కుట్టి దానికి అతికించుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది, మర్చిపోలేరు. ఎప్పుడైనా మీరు మర్చిపోయినా అది చూసుకుంటే గుర్తొస్తుంది. సరే, ఇప్పుడు మనము ఈ ఉక్సులు, కాజాలు పోయడం, బటన్స్ అనేవి తప్పకుండా మనం నేర్చుకోవాలి. కాబట్టి మనము ఇప్పుడు ఉక్సులు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఒక పాత క్లాత్ పైన మీకు ఎలా ఉక్సులు వేసుకోవాలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉక్సు అనేది ఎలా కుట్టుకోవాలో క్లాత్ పైన చూద్దాము.
ఇలా మనం బ్లౌజుకు పట్టీ అనేది వేసుకుంటాం కదా, ఉక్స్ పట్టీ. దానికి మనము ఇలా ఒక ఉక్స్ అనేది తీసుకోవాలి. ఇలా మనము చేయి పంపకం సూదిలో నుండి 2 వరుసల దారాన్ని హోల్లో నుండి తీస్తే మనకి ఇలా 4 లైన్స్ అనేవి థ్రెడ్ వస్తుంది. ఇలా 4 లైన్స్ అనేవి మనము ఉక్స్ కోసం దారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఉక్స్ని మనము ఇలా కొంచెం చిన్న స్క్రూ డ్రైవర్తో కొంచెం ఇలా పైకి అనాలి. అప్పుడు మనకి ఇందులో స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, కాజా లోపల నుండి మనము ఇలా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకటి మీకు కూడా అప్పుడు చూపిస్తాను. ఇలా అంటే మనకు ముడి అనేది నీట్గా ఉంటుందండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వేసుకొని మనము బ్యాక్తో మనం ఇలా సెంటర్లో నుంచి ఇలా ముడి అనేది ఇలా స్ప్రింగ్ చుట్టూ వేసుకుంటే మనకు గట్టిగా అక్కడ ముడి అనేది పడుతుంది. ఇలా 4 ఒక రౌండ్కి 4 వేసుకోవాలండి. ఇటు 4 అటు 4 వేసుకుంటే మనకు సరిపోతుంది. మనం ముడి పడకుండా నిదానంగా ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావాలి. మీరు కొంచెం కొంచెం నెమ్మదిగానే వేసుకోండి. మళ్ళీ ముడి పడితే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఎండింగ్కి ఎందుకు చూపిస్తున్నానంటే మనకి కాజా వేసి మీకు డౌట్ వస్తుందని అలా చెప్తున్నాను. ఇలా మనకు ఒక 4 అయితే సరిపోతాయండి. అదే సేమ్ మళ్ళీ మనము ఇక్కడ సైడ్ ఉక్స్కి వేసుకోవాలి కాబట్టి కింది నుంచి క్లాత్ని ఈ నీడిల్ లోపలికి ఇలా మూవ్ చేసుకోవాలి. మెల్లిగా అందులోకి వచ్చాక నీట్గా ఇలా కొంచెం లాగినట్టుగా అంటూ మళ్ళీ ఇక్కడ నుంచి మనము సేమ్ ఇదే మాదిరిగా ఇలా లోపల నుండి తీస్తే మనకు ముడి అనేది పడుతుంది. సేమ్ ఇలా వేసుకుంటూ ఇలా లోపల నుండి తీయాలి. డైరెక్ట్ కూడా తీయచ్చండి, కానీ కొంచెం ఉక్సు అనేది గట్టిగా ఉండాలి అంటే మనము ఇలా దుమ్ముడి అనేది వేసుకోవాలి. ఇలా ఇలా అటు 4 ఇటు 4 ముడులు అయిపోయిన తర్వాత మంచిగా చూడండి. ఇప్పుడు నీడిల్ని మనము ఇక్కడ క్లాత్లో నుంచి ఇక్కడ ఉక్స్ హెడ్ వరకు మనము పైకి మెల్లిగా ఇలా లాగాలి. అప్పుడు మనకు నీట్గా వస్తుంది. ఇలా తీసుకొని 2 రౌండ్లు ఇలా వేస్తూ ఈ నీడిల్ మధ్యలో నుంచి ఇలా థ్రెడ్ను వెనక్కి అని మనకి ఇలా 2 సార్లు చుట్టడం వల్ల మనకు 2 సార్లు ముడి పడుతుంది. ఇలా అప్పుడు దాన్ని ఇలా గట్టిగా టైట్గా లాగాలి. అప్పుడు మనకి ఇలా టైట్గా ముడి పడుతుంది. ఇక్కడ ఒక 3 కుట్లు వేసుకోవాలి. 2 టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా టైట్గా అనుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనకు ఇక్కడ కూడా వేసుకోవచ్చు, కానీ ఇదైతే సరిపోతుంది మనకి. అలా వేసుకోవాలంటే మళ్ళీ నీడిల్ని ఇలా క్లాత్లో నుంచి ఇక్కడ మిడిల్లోకి నీడిల్తో అక్కడికి క్లాత్ని తీసుకొని ఇక్కడ ఇలా తీస్తూ ఇక్కడ ఒక 2 చుట్లతో ఇలా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బ్యాక్ వెనుకకు తీసేసుకొని హుక్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి.
అంతేనండి, ఈజీగా మనకు హుక్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనము సేమ్ అలాగే మీరు ఇదే ఇదే విధంగా మనం కుట్టుకోవడం నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. హుక్స్కి మనము కాజా వేసుకోవాలి కదా, చేతి కాజా అంటారు. ఈ చేతి కాజాలో మనకి ఇలా దారాన్ని సేమ్ ఇలానే 4 వరుసలుగా వేసుకొని ఇక్కడ వెనుక నుండి ఇలా పైకి అని ఒక పావు ఇంచు గ్యాప్తో మనం ఇలా తీసుకోవాలి. ఒక 3 సార్లు మనము కింది నుంచి దారాన్ని ఇలా కిందికి వస్తుంది దారము, ఇలా 3 సార్లు ఇలా దారాన్ని తీసుకున్న తర్వాత జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము ఇందులో నుంచి మిడిల్లో నుండి వెనుక భాగం నుంచి సూదికి ఇలా టైట్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇలానే చేసుకుంటూ వస్తే మనకు అక్కడ ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా నెమ్మదిగా ఎలాంటి ముడి అనేది పడకుండా ఇలా కుట్టుకోవాలి. చూడండి, మనకు కాజా అనేది నీట్గా ఫామ్ అయింది. ఇలా వేసుకొని మనము ఇలా కిందికి నీడిల్ని దింపి ఈ వెనకాల ఉన్న క్లాత్లో నుంచి ఒకసారి ఇలా మిడిల్లో నుండి తీసి ఇలా గుంజితే మనకి ఇక్కడ డాట్ అనేది పడిపోతుంది. చూసారా, ఇంకొక విధంగా కూడా చూపిస్తాను. ఇలా మనము నీడిల్ను కింది నుంచి పైకి అనేసి ఎక్స్ ఆకారంలో తీసుకోవాలండి. ఎక్స్ ఇలా తీసుకున్నాం కదా, ఇలా 2 సార్లు ఇలా తీసుకొని మళ్ళీ నీడిల్ని కింద నుంచి ఇలా, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుందనేసి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎక్స్ మోడల్గా తీసుకొని సేమ్ అండి, మళ్ళీ మిడిల్లో నుంచి దారాన్ని మిడిల్లో ఇప్పుడు ఎక్స్ ఆకారం మధ్యలో నుంచి ఇలా తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ రెండిటి మిడిల్లో నుంచి దారాన్ని ఇలా నొక్కి పడితే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుందని ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. కాజాలు 2 రకాలుగా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా స్టిఫ్గానే ఉంటుంది. అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా మనకు కాజా అనేది సేమ్ ఉంటుంది. ఇలా అయితే మనకు కొంచెం క్లాత్ ఉండి గట్టిగా ఉంటుంది అనుకొని ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అండి. 2 అనేవి మనకు నీట్ ఫినిషింగే ఉంటుంది. 2 సేమ్ మనకు అంతే వస్తుంది. చూసారు కదా, మనకు హుక్స్ కాజా కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. ఇప్పుడు మనము బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూసుకుందాం. బటన్స్ అనేవి కుట్టుకోవడం చాలా ఈజీ. ఇలా బటన్స్ పెట్టుకొని 4 హోల్స్ ఉంటాయి కదా, ఇలా నీడిల్ను కింది నుంచి పైకి తీసి ఎక్స్ ఆకారం ఇక్కడ కొంచెం ప్రెస్ పట్టినట్టు కానీ ఎక్స్ ఆకారంలో నీడిల్ని మనము దించుతూ ఉండాలి. ఇలా ఎక్స్ ఆకారంలో నీడిల్ను మనము అక్కడి నుంచి ఒకసారి ఇక్కడి నుంచి హోల్ నుంచి ఎక్స్ ఆకారంలో మనము ఇలా వేస్తూ ఉంటే మనకు డాట్ అనేది మనకు బటన్స్ కుట్టడం అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా 4 సార్లు వేసుకున్నామంటే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ ఇలా వేసుకొని మనము ముడి అనేది ఇలా సేమ్ ఇలా పట్టినట్లయితే మనకి డాట్ పడిపోతుంది. చూసారు కదా, హుక్స్ కాజా బటన్ కాజా కుట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా మిర్రర్తో ఇలా చిన్న పార్ట్ కటింగ్ ఇవ్వాలండి. ఇలా ఇస్తే మనకు ఇలా హోల్ అనేది పడుతుంది.
ఈ హోల్ని మనము మీకు అర్థం కావడానికి నేను ఈ కలర్తో కుట్టి చూపిస్తున్నాను. ఇలా సేమ్ పార్ట్కి ఇలా మిడిల్ పార్ట్లో తీసి కింది నుంచి తీసుకొని మనము ఇలా ఒకసారి ఇలా పైకి ప్రెస్ చేసుకోవాలి. అలానే స్టెప్ బై స్టెప్ ఇలా హోల్ మిడిల్లో నుంచి క్లాత్ చుట్టూ మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. దగ్గరగా మనకు అలా దగ్గరగా కుట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుందండి. ఇలా దగ్గరగా మనము ఇవి బటన్స్ కాజాలు. ఇలా మనము కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్ట్రేట్గా ఇలా పెట్టుకొని ఇలా స్ట్రేట్గా మూవ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ స్టెప్ బై స్టెప్ అక్కడ సైడ్ ఎలా వేసుకున్నామో ఇక్కడ సైడ్ అలానే కుట్టుకుంటూ నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మనకి ఎండింగ్ క్లాత్ అనేది మనం దారంతో కుట్టేస్తున్నాం కాబట్టి మనకి క్లోజ్ అయిపోతుందండి. దారాలు అనేవి పైకి రావు. ఇలా స్టెప్ బై స్టెప్ మనము హోల్ చుట్టూ ఫిలప్ అనేది చేసుకోవాలి. ఇలా ప్రతి కుట్టుకి ఒక డాట్ అనేది పడుతుందండి, ముడి పడుతుంది మనకి. అంతే, ఇలా కుట్టేసుకున్నాం కదా. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత నీడిల్ని వెనకాలకు దించి ఇలా కొంచెం క్లాత్తో ఇలా ముడి అనేది వేసుకోవాలి. మనకు డాట్ అనేది పడిపోతుంది. ఇది బటన్స్ కాజా అనేది రెడీ అయిపోయింది. ఇది ఉక్సు కాజాలు, బటన్స్ కాజాలు. ఇలా లైన్గా కుట్టుకొని మనం ఇలా కట్ చేసుకొని మీరు తయారు చేసుకున్న రికార్డ్ బుక్లో అతికేసుకుంటే మీకు ఇలానే గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. రేపు ఒక ఓల్డ్ క్లాత్ మీరు అవైలబుల్గా ఉంచుకోండి. నేను మీకు హాఫ్ పెట్టికోట్ కటింగ్ ఎలా ఉంటుందో రేపటి క్లాస్లో చూసుకుందాము. ఈరోజు మనము ఉక్సులు కాజాలు మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది చూసుకున్నాం కదా. ఇలా చేతి పంపకం కోసము బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత చేయి పంపకం చేసుకోవడానికి ఇలా మనము 2 వరుసల దారాన్ని ఎండింగ్కు వేసుకొని ఇలా 2 వరుసల దారంతో మనము ఇలా మీకు చూపించడానికి నేను ఇలా ఒక కుట్టు అనేది వేశాను. మీకు కనిపిస్తుందని కలర్తో. ఇలా ఇది బ్లౌజ్ ఎండింగ్ అనుకోండి, గల్లా నెక్ పార్ట్. ఇది ఇలా పట్టుకొని మనము దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పంపకం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న క్లాత్, కొంచెం క్లాత్తో మనం ఇలా తీసుకోవాలి. ఒక్కొక్క పాయింట్ గ్యాప్తో మనం ఇలా క్రాస్లో నీడిల్ను ఇలా క్రాస్లో కింది క్లాత్కు కుచ్చుకుంటూ ఇలా వేసుకుంటే మనకు చిన్న పార్ట్ అనేది వెనకాల ఇలా ఉంటుంది. ఇది హెమ్మింగ్ చేయడం అండి. మనకి ఇది కూడా తప్పనిసరి వచ్చి ఉండాలి. ఇలా చిన్నగా ఇలా వేలుతో మనం నొక్కి పట్టాలండి. అప్పుడు మనకు కింద క్లాత్ అనేది ముడత రాకుండా పంపకం అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఇలా వేసుకుంటూ ఒక 2 సార్లు అలా క్రాస్లో వేసుకున్న తర్వాత మనము ఇలా స్లోగా ఇలా అనుకోవాలి. మనకి ఇలా కొంచెంగా ఈ క్లాత్ ఈ కలర్ దారంతో చూపిస్తే మీకు అర్థమవుతుందని ఈ కలర్తో చూపించాను. మనము చేయి పంపకానికి ఏ బ్లౌజ్ కలర్ ఉంటే ఆ బ్లౌజ్ కలర్తో మనము
పంపకం అనేది చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. పైన ఈ క్లాత్కు కొంచెం ఎక్కువ పడ్డా సరే కింది క్లాత్కు ఒక 2-3 లైన్స్ వచ్చేలా మనము ఇలా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫస్ట్ క్లాస్లో మీరు ఇవి తప్పకుండా ఈరోజు ప్రాక్టీస్ చేసుకొని రేపటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్లీజ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.